మీ ఎదుట పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నేను నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి చూసే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికి కూడా యోహాను బాప్టిస్ట్ ప్రార్థనా మందిరంలో పాలిభాగస్తులై విశ్వాస జీవితాన్ని కొనసాగించుచున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కటి పరిచర్య జరగటము నేను చూస్తూ ఉన్నాను. దేవుడు మీకు మంచి విశాలమైనటువంటి మందిరాన్ని ఇచ్చాడు. ఈ విధంగా బయట కూర్చుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. దాన్ని బట్టి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించాలి. మరంతేకాకుండా సంఘానికి మంచి కాపరిని దేవుడు మీకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవుని కోసము మనము ఏదైనా చేయాలి, నేనేమైనా చేయాలి అనేటువంటి ఆశ, అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది పరిచర్య కొరకై వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ప్రభు అయిన యేసును కూడా వెంబడించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ చివరికి మిగిలినటువంటి వారు కొందరే. ఎందుకంటే పరిచర్యలో ఉండేటువంటి ఆటుపోట్లను వాటన్నిటినీ కూడా ఎదుర్కోగలగాలి. అలాగా మిగిలినటువంటి కొంతమంది ద్వారానే దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది. కాబట్టి నేను సంఘ కాపరి అయిన నరేష్ను బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. తాను జరిగించుచున్నటువంటి పరిచర్యను బట్టి దేవునికి స్తోత్రాలు. రక్షణ సువార్త సభలు అని ఈ విధంగా 63 నెలల నుంచి జరిగించుచున్నటువంటి పరిచర్యలు అవందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరి అంతేకాదు, పోయిన సంవత్సరం నుండి మరి ఈ విధంగా ఆగస్టు 15వ తేదీ యూత్ రిట్రీట్ను ఏర్పాటు చేసి యవనస్తులను దేవునిలో బలపరచాలి అనేటువంటి ఆశ. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు యొక్క పరిచర్యను జరిగించటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ భూమి మీద మనం చేయగలిగింది ఏమైనా ఉన్నదా అంటే దేవుని పరిచర్యనే. దేవుని సేవ దేవుడిచ్చినటువంటి గొప్పదైనటువంటి భాగ్యం. ఆ పరిచర్యకు సహకరించేటువంటి దేవుని బిడ్డలు, ఇదే మనం సంపాదించేటువంటి ఆస్తి ఈ లోకంలో. అంతకు మించినటువంటిది ఏది కూడా లేదు. ఎంత సంపాదించినా సరే, ఏం చేసినా సరే, దేవుని పరిచర్యకు మించినటువంటి ఆస్తి మనం ఈ లోకంలో సంపాదించేది ఏది కూడా లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి పాస్టర్ నరేష్, తన భార్య, దేవుడు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె, ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, ఎన్ని వేదనకరమైన పరిస్థితులు వచ్చినా కానీ
దాన్ని తట్టుకొని మరి పరిచర్యలో నిలబడగలగటం అనేటువంటిది దేవుడిచ్చినటువంటి శక్తి. అందును బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ విధంగా నన్ను కూడా మీరు ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న దైవజనులకు, యోసేపయ్య గారికి, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. మరి దైవజనులు శ్యామన్న గారికి నాకు హృదయపూర్వకమైన వందనాలు. విశ్వాసులైన మీ అందరికి కూడా, సంఘ పెద్దలైన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరము కూడా మీకు ఈ యొక్క యూత్ రిట్రీట్ జరిగింది. అందులో మరి నేను కూడా చూస్తూ ఉన్నాను అవన్నీ. మీరు ఏం చేస్తున్నారు, మీ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నారు నేను చూస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ కూర్చుండి వాక్యం వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను అక్కడ నుండి మొత్తం చూస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరము యోసేపయ్య గారు చెప్పిన వాక్యం విన్నాను. బైబిల్ మనం చదవాలి అనే దాని మీద చెప్పాను. మీకు గుర్తుందో లేదో, మరి నాకైతే గుర్తుంది. కాబట్టి ఈ విధంగా నేను ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా జరుగుతున్నటువంటి సంగతులన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు పాడినటువంటి మంచి పాట, అద్భుతమైన పాట, రాజా నీ సన్నిధిలో ఆ పాట రచయిత వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, అవన్నీ కూడా నేను వింటూ దాన్ని చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి, విశ్వాసుల సమూహాన్ని బట్టి, మీ ఆసక్తిని బట్టి, దేవునితో మీకున్నటువంటి సంబంధాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ, నేను ప్రభువును గణపరుస్తూ ఉన్నాను. ఈ విధంగానే పరిచర్యలో మీరు ముందుకు వెళ్ళాలి, దైవజనులకు సహకరించాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి అని నేను మిమ్మలను ప్రాధేయపడుతూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని నేను మీ ఎదుట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. ఇది మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. అయినా మరొకసారి ఈ యొక్క మాటలను మనం విందాం. మనకు తెలియనటువంటివి కావు, మనకు తెలిసినటువంటివే. వాటన్నిటినీ మరొకసారి మనం వేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాల వరకు లేఖన భాగం, కానీ 36 నుండి 38 వచనాల వరకు నేను చదివి వినిపిస్తాను. 36 నుండి చివరి వరకు, కాకపోతే ఒక 3 వచనాలు నేను చదువుతాను. అదంతా కూడా మీరు తర్వాత చదువుకోవచ్చు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. థ్యాంక్ యూ మాస్టర్ గారు. ఇది మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. ప్రభు అయిన యేసును ఒక పరిసయ్యుడు తన ఇంట భోజనానికి పిలిచాడు. మనల్ని కూడా ఎవరైనా కానీ భోజనానికి రండి అని ఆహ్వానిస్తారు కదా. ఆహ్వానిస్తారా? ఆహ్వానించరా? ఆహ్వానిస్తారు. ఆహ్వానించలేరు అని అంటే మనం ఎవరిని ఆహ్వానించలేము కాబట్టి వాళ్ళు మనం ఆహ్వానించరు. అవునా కదా? నేను వెళ్ళి తినేసి వస్తాను, నేను ఎవరికి పెట్టను అంటే మనల్ని ఎవరు పిలవరు. కాబట్టి మనం పెడితేనే మనల్ని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రభు అయిన యేసు పరిసయ్యులలో ఒకని చేత ఆహ్వానింపబడ్డాడు. అయ్యా, మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, అది మాకు ఆశీర్వాదకరమని ఒక పరిసయ్యుడు అన్నాడు. పరిసయ్యుడు అని అంటే ఆ రోజుల్లో సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. పరిసయ్యుడు అనగా ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం.
ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ఒక అధికారి, ఒక నాయకుడు అని అర్థం. ప్రభువైన యేసును భోజనానికి పిలిచినప్పుడు ఆయన వెళ్ళాడు. అధికారులు పిలిచినప్పుడు వెళ్ళాడు. ఆయన పాపలతో కూడా కూర్చుండి ఆయన భోజనం చేశాడు. అందుకోసమని ఆయన ఏమన్నారంటే పాపుల స్నేహితుడు అని అన్నారు. శిష్యులతో అన్నాడు, ఇగో మీ బోధకుడు చూడండి, మీ బోధకుడు పాపులతో కూర్చుండి ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు, పాపుల స్నేహితుడు అని అన్నారు. ఆయన అధికారులతో కూడా ఆయన భోజనం చేశాడు, పాపాత్మలతో కూడా ఆయన భోజనం చేశాడు. అంటే ఆయన అందరినీ ప్రేమించాడు. అది ఆయన పాపులను ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలేదు, పాపాన్ని ద్వేషించాడు. యేసు పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపిని ప్రేమించాడు. పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు భూలోకానికి దిగి వచ్చాడు అని లేఖంలో మనం చూస్తున్నాం. నశించిపోయిన దాన్ని రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపమును ప్రేమించలేదు, పాపిని ప్రేమించాడు. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు అంటే మీకు ఎంతో ఇష్టం. వారు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటుండగా కాలు జారి బురదలో పడ్డారు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, ఎత్తుకోమని మీ దగ్గరకు వచ్చారు, మీ మీదకి వచ్చారు. మీరేం చేస్తారో చెప్పాలి. ఈ పెద్ద ప్రశ్న అయిపోయింది మీకు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ముద్దు పెట్టుకొని పంపించాం మీ పిల్లల్ని. వచ్చేటప్పుడు వాడు బురదలో పడ్డాడు, నీ దగ్గరకు వస్తున్నాడు, మమ్మీ అనుకుంటే డాడీ అనుకుంటే నీ దగ్గరకు వస్తున్నాడు నీ ఎత్తుకోమని. నువ్వేం చేస్తావో చెప్పాలి. ఎత్తుకొని బురద అంటించుకొని ముద్దు పెట్టుకుంటారా? చెప్పాలి. ఏం చేస్తారు మీరు? దగ్గర రాణిస్తారా? అదొకటి చెప్పాలి. మీరు దగ్గర రాణిస్తారా? రానియరు. ఎందుకో? బురద అంటింది. అరే పోయేటప్పుడు మరి మంచి ముద్దులు పెట్టి పంపించినావు కదా, మరి ఎత్తుకొని లాలించి అయ్యో స్కూల్కి వస్తున్నావు కొడుక, లోకంలో లేని చదువు చదువుతున్నావని ప్రేమతో పంపించినని మరి ఇప్పుడెందుకు ముద్దు పెట్టుకోవు? మరి నువ్వు ఇప్పుడు ముద్దు పెట్టుకోవు అని అంటే పోయేటప్పుడు మంచిగా ఉన్నాడు, వచ్చేటప్పుడు బురద అంటించుకొని వచ్చేయండు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? అంటే ప్రేమ లేదా నీకు? పొద్దుడికి సాయంత్రంకు ప్రేమ మారిపోయిందా? లేదు, అదే ప్రేమ. కానీ పొద్దునేమో మంచిగా ఉన్నాడు, ఇప్పుడు బురద అంటించుకున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటిది? బురద. ఇప్పుడు నీ కొడుకు అంటే నీకు ఇష్టం, నీ కూతురు అంటే నీకు ఇష్టం, కానీ ఏమి ఇష్టం లేదు నీకు? ఇప్పుడు బురద ఇష్టం లేదు కదా. అందుకోసం అని ఏమన్నావు నువ్వు? దూరం ఉండు, నువ్వు కడుక్కోనరా, స్నానం చేసిరా, అప్పుడు ముద్దు పెట్టుకుంటాను, అప్పుడు ఎత్తుకుంటాను. సమస్య బురద, కానీ కొడుకంటే ఇష్టము. అలాగే ప్రభు అయిన యేసు మరి పాపిని ప్రేమించాడు, పాపమును ద్వేషించాడు. బురద అంటే పాపము, కొడుకు అనంటే ఎవరు? కొడుకు అనంటే ప్రజలు. దేవుడు ప్రేమించాడు, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు, ప్రభు అందరినీ ప్రేమించాడు. కానీ పాపమును ఆయన ద్వేషించాడు, పాపమును ఆయన ఖండించాడు. ఇక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం. పరిసయ్యులలో ఒకడు ప్రభు అయిన యేసును భోజనానికి పిలిచినప్పుడు ఆయన భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ రాయబడింది, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని మనం చూస్తున్నాం. ఏం పాపం చేసింది అని అంటే, ఏ పాపం చేసిందో ఏమో మనకైతే తెలియదు, అక్కడ రాయబడలేదు. ప్రభు అయిన యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన యుద్ధకు క్షమాపణ కొరకు చాలామంది వచ్చారు. ఆయన చాలామందిని క్షమించాడు, చాలామందిని ఆయన ప్రేమించాడు, చాలామందిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచినవన్నీ సంగతులు రాయబడలేదు, బైబిల్ గ్రంథంలో రాయబడలే. అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడలేదు. ఎందుకనంటే యేసు ప్రభు చేసిన స్వస్థతలు, ఆయన చేసినటువంటి బోధలన్నీ కూడా వెంటనే రాయబడలేవు. ప్రభు అయిన యేసు క్రీస్తు శకము
ఒక 30వ సంవత్సరం లేకపోతే 33 సంవత్సరాల 3 సంవత్సరాల్లో చేసినటువంటి పరిచర్య బోధలు అన్నీ కూడా సుమారుగా 30 సంవత్సరాలైన తర్వాత మళ్ళీ 7:30లో ఆయన చెప్తే 7:30లో ఆయన స్వస్థపరిస్తే 7:67లో రాశారు దాన్ని. అది అర్థమవుతుందా? అంటే దరిదాపుగా 30 సంవత్సరాలైన తర్వాత రాశారన్నాడు. అప్పుడు వారికి జ్ఞాపకం ఉన్నవి, వారికి గుర్తున్నవి, దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే కావచ్చు, చెప్పిన వాళ్ళే కావచ్చు, వారందరూ కూడా చేసినటువంటి దాన్ని బట్టి ఆ యొక్క సువార్తలు రాయబడ్డాయి. అందులో మొదటిగా రాయబడినటువంటిది మార్కు సువార్త. సో మార్కు రాయడం ప్రారంభించాడు సువార్తను. అంతేగాని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాత్రమే అవి లిఖితం చేయబడ్డాయి. కానీ ప్రభు అయిన యేసు ఆయన చాలా స్వస్థతలు చేశాడు, చాలామందిని ఆయన క్షమించాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ స్త్రీ ఎవరు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఈ స్త్రీ ఎవరో తెలియదు, మనం ఎవరిని చెప్పలేము. మనం మరియా అని చెప్పలేము, లేక మగ్దలేని మరియా అని చెప్పలేము, ఎవరని చెప్పలేము. ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఈ విధంగా బోధకుడు పలానా పరిసయ్యుని యొక్క ఇంట ఉన్నాడని, నేను ఆయనను వెళ్ళి నేను కలుసుకుంటాను, నేను ఆయనను ప్రాధేయపడతాను, నేను ఆయనను మొక్కుతాను అని చెప్పేసి తను అనుకొని ఆయన ఉన్నటువంటి ఆ ఇంట్లోనికి వెళ్ళి ఆమె ఏం చేసిందో అక్కడ కనబడుతూ ఉంది. యేసు పరిసయ్యుని ఇంట భోజనంనకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో దుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాడు. అత్తరు తీసుకుపోయి ప్రభు అయిన యేసు ఉన్నటువంటి ఆ పాదాల దగ్గర వెనకాల నిలవబడి ఆమె అక్కడ కూర్చుండి నిలవబడి ఏడ్చింది. ఆ ఏడ్చుట ద్వారా పడినటువంటి కన్నీళ్లతో ఆయన పాదాలను దుర్చి ఆయన తల వెంట్రుకలతో దుర్చి అత్తరు పూసింది. ఇప్పుడు ఎవరైతే ఆయనను ఆహ్వానించారో ఆయన మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఏమని అని అంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల, ప్రవక్త అని అంటే ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నటువంటి ప్రవక్త, మెస్సియా అని అంటారు. ఒకవేళ ఈయన మెస్సియా అయితే ఈమె ఎవరో, ఈమె ఎలాంటిదో ఈయనకు తెలిసి ఉండాలి అని చెప్పేసి ఆయన మనసులో అనుకుంటున్నాడు. ఆయన నిజంగానే మెస్సియా కాబట్టి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు యేసు, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నేను చెప్తానని చెప్పలేడు ఆయన. అప్పుడు ఆయన మనసులో అనుకుంటున్నటువంటి ఆ వ్యక్తికి, ఆ పరిసయ్యుడైనటువంటి ఆయన పిలిచినటువంటి వ్యక్తికి జవాబుని ఎలా చెప్తున్నాడో అక్కడ మనకు కనిపిస్తుంది. ఏమని జవాబు చెప్పాడంటే, ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు. ఇప్పుడు ఆ శిష్యులలో ఒకడైనటువంటి సీమోను చూచి, సీమోను, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను అని చెప్పాడు. చెప్పు బోధకుడా, ఏంటి అని అంటే, ఒక వ్యక్తికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకడు 500 రూపాయలు ఇవ్వాలి, ఒకడు 50 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వడానికి వారిద్దరి దగ్గర ఏమీ లేవు. కాబట్టి ఆ యజమానుడు ఏం చేశాడంటే ఇద్దరిని క్షమించాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పాడు. 500 తీసుకున్నవాడు సంతోషంగా ఉంటాడా, 50 రూపాయలు తీసుకున్నవాడు సంతోషంగా ఉంటాడా? ఇద్దరు సంతోషంగా ఉంటారు. కానీ ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుంది? 500. ఎందుకంటే 500 రూపాయలు తగ్గించాడు కదా. 50 రూపాయలు తీసుకున్నవాడు అనుకుంటాడు బహుశా, అరే నేను కూడా 500 అప్పు తీసుకుంటే బాగుండేది అసలు అని అనుకుని ఉండొచ్చు. కాకపోతే వారు తీసుకుంది 50. అప్పుడు సీమోను అన్నాడు, అయ్యా, ఎవరు ఎక్కువగా క్షమింపబడ్డారో, అంటే ఎవరు 500 రూపాయలు తీసుకున్నారో వాడు ఎక్కువగా సంతోషంగా ఉంటాడని నాకు తోచుతున్నది. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు సరిగా ప్రత్యుత్తరం ఇచ్చావు. ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది, ఈమె విస్తారముగా పాపం చేసింది, తన యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఈమె నీతిమంతురాలైంది, ఆమె పాపాలు క్షమించబడ్డాయి, ఆమె నీతిమంతురాలైపోయింది. పాపాత్మురాలైనటువంటి ఆవిడ నీతిమంతురాలైపోయి వెళ్ళింది అని చెప్పేసి
అక్కడ ప్రభువే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, అదేంటి పాపాలను క్షమించడానికి ఈయనెవరు అని చెప్పేసి అనుకున్నారు. ఆ తర్వాత చివరిగా ఆ స్త్రీతో ఆయన పలికినటువంటి మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై పొమ్మని ఆ స్త్రీతో చెప్పింది. చూడండి దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఆ స్త్రీ ప్రభు అయిన యేసుతో ఏం మాట్లాడిందో మీరు చెప్పాలి. నేను చెప్పింది అర్థమైంది ఇప్పటిదాకా? నేను ఇప్పుడు అంతా చెప్పిన దాంట్లో ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభుతో ఏమన్నా మాట్లాడిందా లేదా అనేసరికి డౌట్ వస్తుంది వాళ్ళకు. మాట్లాడిందా లేదా? చూడండి ఒకసారి, అక్కడ మీరు చదివితే మాట్లాడిందా ఏమైనా? సోమన్న గారు చెప్పండి, మాట్లాడింది ఏమన్నా అక్కడ? నాకు కూడా డౌట్ వస్తుంది. వాళ్ళందరూ మీరంతా సైలెంట్గా ఉండేసరికి నాకు కూడా డౌట్ వస్తుంది. ఆమె ఏం మాట్లాడలేదు అక్కడ, ఆమె ఏమీ మాట్లాడలే. మరి ఆయన ఏమైనా మాట్లాడాడా? యేసు ప్రభు ఏమైనా మాట్లాడాడా ఆ స్త్రీతో? మాట్లాడలేదా? మీరు భలే ఉన్నారు మీరు. ఆ చివరి లైన్లో ఉంది కదా, అందుకు ఆయన నీ విశ్వాసము నేను రక్షించాను, సమాధానం గలదాని పొమ్మని ఉంది కదా. మరి అక్కడ మరి మాట్లాడలేదంటారేది? మీరు ఎటో వింటున్నారు మీరు, లేకపోతే ఇదంతా మాకు తెలిసి నువ్వేంటి చెప్పేది మాకని అనుకుంటున్నారు మీరు. ఇక్కడ ఆ స్త్రీ, ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువుతో ఏమీ మాట్లాడలేదు. మరి మాట్లాడకపోతే ఎందుకు ప్రభు ఆ మాట అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించి? అదే ఏం మాట్లాడలేదే ఆమె ఏం మాట్లాడలేదు కదా. మరి మాట్లాడింది ప్రభు ఎందుకు అంత పెద్ద మాట అన్నాడు అని అంటే దాన్ని ఏమంటారు అని అంటే, మనము మాట్లాడకుండానే, మన నోటితో మనం మాట్లాడకుండానే మన యొక్క ప్రవర్తనను మనం తెలియజేయవచ్చు. మనం మాట్లాడకుండానే దీన్ని ఏమంటారంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. అంటే మాటలు లేకుండా చెప్పటం అన్నట్టు. మాటలు లేకుండా మన యొక్క భావాన్ని చెప్పటం అది అర్థమైపోద్ది వాళ్ళకి. మరి ఏమైనా మాట్లాడారా అంటే ఏమీ మాట్లాడలే. చేసినటువంటి పనుల ద్వారా తను ఏం చెప్పాలి అని అనుకుందో ఆ స్త్రీ చెప్పింది. అందుకోసమని ప్రభు ఏమన్నంటే, నువ్వు నీతిమంతురాలు అయినవు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ స్త్రీతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమె చేసినటువంటి 5 పనులు మనకు కనిపిస్తాయి. ఈ 5 పనుల ద్వారా ఆమె తన యొక్క 5 స్వభావాలను అక్కడ కనపరిచింది. ఓకేనా? ఏమి మాట్లాడలేదు, కానీ ఆమె ఒక 5 పనులు చేసింది అక్కడ. ఈ 5 పనులు 5 స్వభావాలను కనపరిచింది. చూడండి, మొదటిగా 38వ వచనంలో ఆ స్త్రీ ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఇంటికి వచ్చి, ఆ ఊరిలో పరిసయ్యుని ఇంట యేసు ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటికి వచ్చి ఆమె ఏం చేసింది అని అంటే, చూడండి అక్కడ రాయబడింది 38వ వచనంలో, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి. ఓకేనా? ఏం చేసింది? వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద ఆమె నిలబడింది. ఆమె ఏం చేసింది? 1, వెనుక తట్టు. వెనుక ఎవరు నిలబడతారు అని అంటే, వెనక నిలబడటానికి కారణం ఏంటి అని అంటే, భయపడింది ఆమె. తర్వాత ఎక్కడ నిలబడింది? పాదముల దగ్గర.
కదా, చూసారు అక్కడ ఆ మాట, ఆయన పాదముల యొద్ద కూర్చోలేదు, మళ్ళీ పాదముల యొద్ద నిలబడింది. వెనక తట్టు 1, 2 ఆయన పాదాల దగ్గర ఆమె నిలవబడింది. ఇది దేన్ని సూచిస్తుంది అని అంటే ఆమె భయాన్ని సూచిస్తుంది, ఆమె అయోగ్యతను సూచిస్తుంది, ఆమె అనర్హత, ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె దోషి. వీటన్నిటిని కలిసి ఒక పేరు పెట్టాలంటే ఆమె పాపము అక్కడ కనబడుతూ ఉన్నది. ఎప్పుడైనా కానీ మా పాప ఎప్పుడైనా కానీ ఏదైనా అల్లరి కానీ ఏదైనా కొంట పని చేస్తే కోపం వస్తే కొట్టకుండా వదిలేస్తాను. వదిలేసినప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, పో డాడీకి సారీ చెప్పు అని అంటే మెల్లగా వస్తుంది, నా ముందుకు రాదు, నా వెనక నిలబడుతుంది. నేను కానీ ఆమె నిలబడుతుంది, పో వెళ్ళిపో డాడీ ముందు నిలబడు, పోదు. ఎందుకు పోదు? భయము. ఇంకోటి ఏంటంటే తప్పు చేసింది, మొత్తానికి ఏదో చేసింది కాబట్టి వెనక నిలబడింది. ముందుకు రానికి కొంచెం టైం పడుతుంది. కొంతసేపు అయిన తర్వాత ముందుకు వచ్చి, డాడీ సారీ. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభు అయిన యేసు యొక్క పాదముల యొద్ద నిలవబడింది వెనక తట్టున. ఇది ఆమె పాపమును సూచిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో పాపములను క్షమించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసు. ఆయన స్వస్థపరచడానికంటే ముందుగా ఆయన రోగులతో చెప్పినటువంటి మాట తరచుగా ఏం కనబడుతుందంటే, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పగలగడానికి ఈయనెవరు అని అనుకున్నారు. ఈ లోకంలో పాపములను క్షమించగలిగినటువంటి అధికారం ఎవరికి కూడా లేదు. అద్భుతాలను చేయొచ్చు, గొప్ప బోధలు చేయవచ్చు, గొప్ప పనులను చేయవచ్చు, గొప్ప చరిత్రను కూడా సృష్టించవచ్చు. కానీ మానవుని పాపమును క్షమించడానికి కేవలము ప్రభు అయిన యేసుకు మాత్రమే అధికారము ఉన్నది. దేవుని బిడ్డలారా, నాటి నుండి నేటి వరకు కూడా పాపాత్ముల యొక్క పాపములను ఆయన క్షమిస్తూ ఆయన ఈ లోకంలో అనేకులకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభు అయిన యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయనను క్షమించటానికి ఎంతోమంది వచ్చారు. ప్రభు వాళ్ళందరినీ కూడా క్షమించాడు. యోహాను సువార్తలో మనం చదువుతాం కదా, 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అయ్యా ఇదిగో ఈమె వ్యభిచారంలో పట్టబడింది, రాళ్లతో చంపమని చెప్పేసి మోసే చెప్పాడు, మరి నువ్వేమంటావు అని అన్నారు. నిజానికి వచ్చింది ఆమెను పట్టేయడానికి కాదు, ఆయనను పట్టుకోవడానికి వచ్చారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపం లేనటువంటి వాడు మొదట రాయండి అని చెప్పాడు. ఎవరు కూడా రాయలేదు, వెళ్ళిపోయారు అందరు కూడా. ఆమె ఒక్కతే, ఆ స్త్రీ ఒక్కతే మిగిలిపోయింది. ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు నిన్ను ఏమనలేదా? ఏమనలేదు, నేను కూడా నిన్నేమి అనను, ఇక వెళ్ళి పాపము చేయకుము అని ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మా మాటలు ఎంత గొప్ప మాటలని. ఈ లోకంలో పాపములను క్షమించగలిగినటువంటి వాడు మన ప్రభువు, మన దేవుడు, మన పాపములను క్షమించేవాడు. లోకం ఏం చెప్తుందంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్తుంది. అంటే దుష్టులైనటువంటి వారికి మరణం, నీతిమంతులైనటువంటి వారికి రక్షణ అని చెప్తా ఉన్నది. కానీ బైబిల్ ఏమని చెప్తా ఉన్నది అని అంటే, ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన అసలు శిష్టులైన వారే లేరు కదా లోకంలో.
అందరూ దుష్టులైనట్టు, అందరూ పాపం చేసిన వారే. దుష్టులకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అంటే సరే, దాన్ని ఒప్పుకున్నా సరే, అసలు శిష్టులైన వారు లేరు కదా అసలు లోకంలో. అందరూ పాపం చేసే ఉన్నారు. పాపులను క్షమించటానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అన్నాడు, ఆరోగ్యం కలిగినటువంటి వారికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకు మాత్రమే వైద్యుడు కావాలి. అంటే పాపులైనటువంటి వారికే రక్షణ కావాలి, నీతిమంతులకు అవసరం లేదు. అంటే నీతిమంతులు లేరు, నీతిమంతులు కాకపోయినా నీతిమంతులు అని అనుకునేటువంటి వారికి రక్షణ లేదు. దేవుని బిడ్డలైనటువంటి మనము, మన ప్రభువు మన పాపములను క్షమించినటువంటి వాడు. ఆ స్త్రీ ప్రభు అయిన యేసు యొక్క పాదాల వెనకాల పాదముల ఎదుట నిలవబట్ట ద్వారా ఆమె తన పాపమును జ్ఞాపకం చేసుకున్నది, తన పాత జీవితాన్ని ఆమె జ్ఞాపకం చేసుకున్నది. ఎందుకు అని అంటే ఈయన పాపములను క్షమించగలిగినటువంటి వాడు అని ఆమె తెలుసుకున్నది. కావున దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఆయన మన పాపములను క్షమించేటువంటి వాడు. మనగా లోకంలో ఉన్న అందరి పాపాలు ఎందుకు అన్నానంటే, ఆయన కలువరి సిలువలో తన ప్రాణం నర్పించాడు. అందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. బాప్తిసం ఇచ్చి యోహాను అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. పాపమేరగని ఆయన మన నిమిత్తము ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ పాపమును సిలువ బ్రానుకు ఆయన మేకులతో కొట్టాడు. పాపమును మన నుండి ఆయన తీసివేసి మనలను నీతిమంతులుగా ఆయన చేశాడు. దేవుని బిడ్డలారా, ప్రభువుని అంగీకరించాను, ఆయన నమ్ముకున్నాను, నాకేం కలిగింది, నాకేమొచ్చింది అని అంటే, ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి, ఎంత కొన్నా ఎన్ని డబ్బులు ఇచ్చినా మనం కొనలేనటువంటి రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నరకము నుండి, పాతాళం నుండి ఆయన మనల్ని విడిపించాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేలా అది వానికేమి ప్రయోజనం అని దేవుని వాక్యంలో ఉంది. ఒకడు తన ప్రాణమునకు బదులుగా ఏమి ఇవ్వగలడు అని, ఒక ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలడు అని ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము, మన ప్రభువు మనలను క్షమించాడు, మనల్ని రక్షించాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. మన పాపంలో ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనకు ఆపాదింపజేశాడు. మనం నీతిమంతులంగా మనము అయ్యాము. పాపములను ఆమె జ్ఞాపకం చేసుకున్నది, చెప్పలేదామె, కానీ ఆమె జ్ఞాపకం చేసుకుంది. ఆయన చెప్పకనే ఆమె ఆ సంగతిని చెబుతా ఉంది. మొదటిగా ఆమె తన పాపముల మొదటిగా ఆమె పాపము అక్కడ కనపడుతూ ఉంది. ఎట్లా కనిపిస్తుంది? ఆమె వెనక పాదముల యొద్ద ఆమె నిలవబడ్డది. రెండోదిగా చూద్దాం. రెండోదిగా ఆమె నిలవబడి, పాదముల యొద్ద నిలవబడి ఏం చేస్తూ ఉంది చూడండి. అక్కడ ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆమె ఏడుస్తూ ఉంది. ఆమెను ఎవరైనా ఏడుమని చెప్పారా? ఎవరు చెప్పలేదు. ఆమెనే ఏడవటం ప్రారంభించింది. వెనకాల నిలబడింది, ఆయన పాదాల దగ్గర నిలబడ్డది, ఆమె ఏడవటం ప్రారంభించింది. ఏడుస్తూ ఉంది. ఎట్లా ఏడుస్తూ ఉంది తెలుసా? చూడండి, అక్కడ రాయబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, పాదాలు కాళ్ళు తడిసిపోయేంతగా ఆమె ఏడ్చింది. చూడండి, అంటే ఎంత ఏడ్చి ఉంటుంది చెప్పండి. ఎంత ఏడుస్తే కాళ్ళు కడుక్కునేంత నీళ్ళు వస్తాయి చెప్పండి. కాళ్ళు కడుక్కోవాలంటే ఎన్ని నీళ్ళు కావాలి? కనీసం ఒక జగ్గడి నీళ్ళైనా కావాలి. జగ్గడి నీళ్ళు అనుకుందాం, అంత ముంత, ఒక ముంత నీళ్ళు కదా. ఇప్పుడు చూడండి, ఈ బాటిల్ ఉందని, ఈ బాటిల్తో కాళ్ళు కడుక్కోవచ్చా? కడుక్కోవచ్చా లేదా? సబ్బు పెడితే కడుక్కోలేమనుకోండి, ఉత్త నీళ్ళతో అయితే కడుక్కుంటాం కదా. మరి ఇన్ని కన్నీళ్ళు కారవాలంటే చెప్పండి మీరు, ఇన్ని కన్నీళ్ళు చెప్పండి. కన్నీళ్ళు ఎప్పుడన్నా కానీ మన కన్నీళ్ళు వస్తాయా? ఎక్కడ బయట ఏడుస్తాం, ఆ ఏడు పంటలేను నేను. ప్రభు పాదాల దగ్గర నేను అంటున్నాను. ఎవరు వాళ్ళు తిట్టిర్రు, వీళ్ళు తిట్టిర్రు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, మస్తు అన్నారు నన్ను అని ఏడుస్తాం. అది వేరు, ఆ లెక్క కాదు మాట్లాడేది. దేవుని పాదాల ఎదుట ఖర్చేటువంటి కన్నీరు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆ కన్నీరే విలువైంది. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, మా ఆయన అన్నాడు, మా ఆయన ఎంత కొట్టిండు, ఎంత తిట్టింది మా అత్త, ఎన్ని మాటలు అన్నారు నన్ను, ఎన్ని రోజులు ఏడ్చినా, అది కాదు.
దేవుని పాదాల ఎదుట మనం కార్చినటువంటి కన్నీరు గురించి మాట్లాడుతూ ఉన్నా. ఈమె ప్రభు అయిన యేసు పాదాల దగ్గర నిలవబడి ఆ కన్నీరు ఆయన పాదాలు తడిసేంతగా ఆమెను ఎవరు ఏడిపియలే, లేకపోతే ఆమె కళ్ళకి ఏం బుయ్యలేరు. ఏదైనా పూస్తే నీళ్ళు ఈ షూటింగ్లలో కళ్ళకి ఏమైనా పూస్తారన్నట్టు నీళ్ళు గారినికే ఫీలింగ్ రానికే అట ఏం బుయ్యలేరు. ఆమెకు ఏడుమని ఎవరు చెప్పలేదు. ఆమెకు ఏం కలిగింది అనంటే ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. మొదటిగా ఆమె తన పాపములను జ్ఞాపకం చేసుకుంది. ఆ తరువాత ఆమె పాపముల నిమిత్తమై ఆమె పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపడడం అంటే చేసినటువంటి పనులను బట్టి ఆమె చాలా బాధపడింది. పశ్చాత్తాపం రిపెంటెన్స్ అంట. రిపెంటెన్స్ అనే నుండే రిటర్న్ అనే పదం వచ్చింది. మళ్ళీ తిరిగి రావడం. అంత దూరం పోయి అరే నేను పోతున్నటువంటి మార్గం కరెక్ట్ కాదు, నేను యూటర్న్ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడి నుండి వచ్చానో నేను మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళాలి అనే దాన్ని పశ్చాత్తాపము అని అంటారు. ఆ స్త్రీ పశ్చాత్తాపడింది. తన యొక్క గతాన్ని బట్టి, తను చేసినటువంటి పనులను బట్టి ఆమె పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపం నుండే కన్నీళ్ళు వచ్చాయి. ఈ పశ్చాత్తాపము కన్నీళ్ళు పశ్చాత్తాపముతో కూడినటువంటి కన్నీళ్ళు. ఇది ఊరికి వచ్చినటువంటి కన్నీళ్ళు కావు. ఆమె తన పాపములను జ్ఞాపకం చేసుకొని ఆమె పశ్చాత్తాపడింది. ఆమె మనస్సులో ఆ మారు మనస్సు అనేటువంటిది కలిగింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కానీ ఎవరు చెప్పకుండానే మనకు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు మారు మనస్సు అనేటువంటిది కలిగిందా? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఇక్కడ సరి చేసుకోవాలి అని ఎప్పుడైనా కానీ మనం ఎక్కడైనా కానీ యూటర్న్ తీసుకున్నామా? అరే నేను మంచిని ఇడ్చబెట్టేసి నేను చెడు వెనుక వెళ్తూ ఉన్నాను, దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, నేను మళ్ళీ తిరిగి వెనకకు వస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడన్నా మనం అనుకున్నామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా ఎప్పుడైనా కానీ దేవుడు నిజంగా నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆ యొక్క అనుభవం మన జీవితాల్లో ఉన్నదా? లేకపోతే వాత వేయబడినటువంటి మనస్సాక్షిగా విన్నంలే, ఇదంతా మాకు తెలుసులే, ఇంకేదైనా కొత్తది ఉంటే చెప్పు, ఇదంతా మాకు తెలిసిందే, కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదు అనేటువంటి స్వభావంతో మనం ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు కన్నీరు వచ్చి, అవును ప్రభువా నేను ఈ విషయంలో నేను పశ్చాత్తాపడుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు వారినే ప్రేమిస్తాడు, దేవుడు వారిని క్షమిస్తాడు. పశ్చాత్తాపం కలిగిన వారికే క్షమాపణ. ప్రభువు తన క్షమాపణను అందరికీ సిద్ధపరిచాడు. కానీ ఎవరు దాన్ని అంగీకరిస్తారో వారికే పశ్చాత్తాపం. అంతే. అందరూ పశ్చాత్తాపాన్ని అందరూ కూడా రక్షణను పొందినటువంటి వారు కాదు. రక్షణ అందరికీ సిద్ధమే, కానీ అందరూ పొందినటువంటి వారు కాదు. యేసు ప్రభు కలువరి సిలువలో ఆయన వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటు 2 దొంగలను సిలువ వేశారు. వారు నేరస్తులను రాయబడి, అందులో ఒకడు రక్షింపబడ్డాడు, ఒకడు రక్షింపబడలేదు. ఎవరు రక్షింపబడ్డారు అని అంటే, ఎవడైతే పశ్చాత్తాపడ్డాడో వాడు రక్షింపబడ్డాడు. ఇంకొకడికి పశ్చాత్తాపం లేదు. వాడు అనుకున్నాడు, నేను మళ్ళీ బతికితే నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంకా చేయవలసినటువంటి అన్ని కూడా నేను చేస్తాను అని చెప్పి ప్రభువును రెచ్చగొట్టాడు తన మాటలతో. నువ్వు దేవుడు అయితే నువ్వు నేను రక్షించుకో, మమ్మల్ని రక్షించు, నీ దమ్ము చూపెట్టు, ఇట్లా మాట్లాడాడు. కానీ ఆ రెండో దొంగ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పశ్చాత్తాపం కలిగింది. ఇది మనకు న్యాయమే అంటూ ఉన్నాడు. ఈయన ఏ తప్పిదమును చేయలేదు, బోధకుడా నన్ను జ్ఞాపకం చేసుకో, బతకాలి, అయిపోయింది, జీవితం అయిపోయింది, చేయగలిగిన అన్నీ చేసేసాం, అయిపోయింది, బ్రతకాలనేటువంటి ఆశ లేదు. కానీ ఒకటి, అదేంటంటే నిత్య జీవం పోవాలి. నేను పశ్చాత్తాపడుతున్నాను, నా గతానికి వచ్చి నేను పశ్చాత్తాపడుతున్నాను. చచ్చిపోయారు ఇద్దరు దొంగలు చచ్చిపోయారు. ప్రభు అన్నాడు ఆ వ్యక్తితో, ఏమన్నాడు? రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఎవరికి పశ్చాత్తాపం వారికే క్షమాపణ.
పశ్చాత్తాపం లేకపోతే అందరికీ ప్రభు తన యొక్క రక్షణను ఇచ్చేయలేదు, ఆయన రక్షణను సిద్ధపరిచాడు. కానీ ఎవరైతే దాన్ని పొందుకుంటారో వారికే రక్షణ. ఇది సత్యము, ఇది రక్షణ సత్యం. భోజనము తయారని పెడతారు కదా, భోజనం తయారంటే అందరికీ తయారే, కానీ ఎవరు కడుపు నిండుతుంది చెప్పండి? ఎవరు తింటారో వాళ్ళకే కడుపు నిండుతుంది, అంతే. తయారనగానే అందరు కడుపులు నిండిపోయినాయి. రక్షణ కూడా అంతే, రక్షణ అందరికీ అందుబాటులో ఉంది, కానీ ఎవరు దాన్ని పొందుకుంటారో వారు మాత్రమే రక్షింపబడినటువంటి వారు. ఈ స్త్రీ తెలుసుకుంది, నేను పాపాత్మురాలను, నేను పాపం చేశాను, నన్ను పశ్చాత్తాపడమని ఎవరు చెప్పలేదు, కానీ నేను పశ్చాత్తాపడుతూ ఉన్నాను. ఎంతగా, ఏ విధంగా తెలుస్తుంది? ఆమె తన కన్నీటిని విడిచింది. ఎంత కన్నీళ్ళు? ఆయన పాదములు కడిగే అంత కన్నీళ్ళు. నిజంగా పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆ కంటిలో నుండి వచ్చేటువంటి ఆ కన్నీరు మన దుఃఖాన్ని అంతా కూడా తొలగిస్తుంది, మన దుఃఖాన్ని అంతా తీసేస్తుంది. నిజమైనటువంటి పశ్చాత్తాపము ఆమె కలిగింది. కొంతమంది ఏడుస్తారు, ఊరికూరికినే ఏడుస్తారు, అంత దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. ఎవరినో మసక కొట్టడానికి, ఎవరినో ఏదో మొత్తానికి ఏదో స్వలాభం కోసమని ఏడ్చినట్టుగా ఏడవకపోయినా కానీ ఇట్లా నటించే వాళ్ళు ఉంటారు కదా. కానీ ఈమె ఏడుపు అలాంటిది కాదు దేవుని బిడ్డలారా. ఆమె నిజంగా ఏడ్చింది, ఆమె తన గతాన్ని గురించి ఆమె పశ్చాత్తాపడింది. మనం కూడా మన జీవితాలలో పశ్చాత్తాపము అనేటువంటిది మన జీవితాలలో ఉండాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపం అనేటువంటిది మన జీవితంలో కలగాలి. దేవుని బిడ్డలారా, ఇది రెండోది. మొదటిది ఏం చెప్పండి? ఆమె తను చేసినటువంటి పనుల ద్వారా 5 సంగతులు తెలియజేసింది. మొదటిది, ఆమె పాపము కనబడింది. రెండోది, ఆమె పశ్చాత్తాపము కనబడింది. మూడోది ఏం చేసిందంటే, ఆమె తన తల వెంట్రుకలతో తుడిచి, ఏం చేసింది? తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారు, అవునా కదా? ఎంటికలు ఊసిపోతున్నాయి అని అంటే ఇక మన బాధ కాదు. ఇక 2 ఎంటికలు ఊసిపోయినాయి అంటే చాలు. ఇక ఎంటికలు ఊసిపోతున్నాయి, దానికి ఏం షాంపూలు పెట్టాలా, ఏం నూనె పెట్టాలా? మనము ఎంటికలు ఎవరు ముట్టొద్దు, అవునా కదా? ఎంత జాగ్రత్త, దానికి ఎన్ని పూస్తారో ఇక చెప్పలేం మనం. తప్పేం కాదు. ఎంటుకలు అంటే అంత జాగ్రత్త, అవునా కదా? నాకు ఆ రోజుల్లో ఎంత పెద్ద జడ ఉండేది అనుకుంటున్నావు? ఇక చెప్పమనాలా, మస్తు చెప్తారు ఇక కదా. కింది దాకుండేది, ఇంత ఎంటికలు ఇంత ఉండేది కదా. ఇప్పుడు అంటే పోయినాయి, కానీ అప్పుడు అన్ని ఎంటికలు ఉండే, నాకు నల్లగా ఉండేది, నిగనిగలాడేది. ఈ షాంపూ పెడుతుంటే, అది పెడుతుంటే, నెత్తికి ఏదో పెడతారు కదా. ఇక వెంట్రుకలు అంటే ఎంత జాగ్రత్త. ఈమెం చేసింది? ఆ వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. చూడండి దేవుని బిడ్డలారా, ఇది దేన్ని సూచిస్తుంది అని అంటే, ఆమె ప్రార్థనను సూచిస్తుంది. మరి ప్రార్థన ఎట్లా చేస్తుంది? ప్రభువా నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేసి పశ్చాత్తాపము కన్నీటి ద్వారా వ్యక్తపరిచింది. రెండవదిగా తన ప్రార్థన వినతి. తన ప్రార్థన ఎట్లొచ్చింది అని అంటే, ఆ వెంట్రుకలతోటి ఆయన పాదాలను తుడిచింది. ఇది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ప్రార్థన ఇట్లా నోటితో ప్రార్థన కాదు, ఆమె మనసులో నుండి వచ్చినటువంటి ప్రార్థన. ఆమె ప్రార్థన ఏ విధంగా కనపడుతుంది అంటే, ఆ తల వెంట్రుకలతో ఆయన పాదములను ఆమె తొడిచింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన అని అంటే మనము బయటగా గట్టిగా చేసేటువంటిదే ప్రార్థన కాదు. అది చెయ్యాలి, సంఘంలో ప్రార్థన చెయ్యాలి, గట్టిగా ప్రార్థన చెయ్యాలి. అయితే దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రార్థన ఉంటుంది, మన మనసులో నుండి వచ్చేటువంటి ప్రార్థన. అది నిజమైనటువంటి ప్రార్థన. ఇది ఎప్పుడో దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. దేవుడు ఆ ప్రార్థనను వింటాడు. చూడండి, అక్కడ మనం చూస్తున్నాక సుంకరి పరిసయ్యుడు ప్రార్థన గురించి రాయబడింది ఇదే లూకా సువార్తలో. వాళ్ళు ఎవరు కూడా నోటితో చేసినటువంటి ప్రార్థన కాదు. పరిసయ్యుడు నోటితో చేసినటువంటి ప్రార్థన ఉంది కొంత,
కానీ సుంకరి చేసినటువంటి ప్రార్థన బయట చేసినటువంటి ప్రార్థన కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సుంకరి చేసిన ప్రార్థన తన మనస్సులో, ఆ మాట అక్కడ రాయబడి, తన మనస్సులో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి తన మనస్సులో చేసినటువంటి ప్రార్థన లూకాకి ఎలా తెలిసింది? మరి దేవుడు దాన్ని వ్యక్తపరిచాడు, ఆ ప్రార్థనను రాశాడు అక్కడ. దేవునికి తెలుసు ఆ ప్రార్థన. మనం మనసులో చేసుకున్నటువంటి ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో కూడా మనం ఒక భక్తుని చూస్తాం, నెహెమ్యా. రాజు ఎదుట నిలవబడ్డాడు. రాజు ఎదుట నిలువబడి దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన ఎట్లా ప్రార్థన చేశాడు? ఊరికే మనసులో ప్రార్థన చేశాడు అంతే. దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. దేవుని బిడ్డలారా, మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సంఘంలో ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, ఇవన్నీ ప్రార్థనలో పాటు మన మనస్సులో నిజమైనటువంటి ఆ యొక్క ఏమంటారు, దేవునికి తెలియజేసుకునేటువంటి సంగతులు ఉంటాయి. దాన్ని తెలియజేసింది ఆ స్త్రీ. ఏ విధంగా? తన తల వెంట్రుకలతో ప్రభు అయిన యేసు పాదాలను తొడవటం ద్వారా తన ప్రార్థనను ఆమె వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా మన యొక్క ప్రార్థనను దేవునికి వ్యక్తపరచాలి, మన నోటితో, అదేవిధంగా మన మనస్సుతో. అందుకోసం భక్తుడైన పౌలు అంటాడు, నేను నోటితో ప్రార్థన చేస్తాను, నేను నోటితో ఆరాధన చేస్తాను, హృదయంతో కూడా నేను ఆరాధన చేస్తాను. నోరు, హృదయం, ఈ రెండు కూడా. కొన్నిసార్లు మనం బయటకు మాత్రమే ప్రార్థన చేస్తాం, బయట పెదవులు మాత్రమే. ప్రభువు అన్నాడు, వారి పెదవులు మాత్రమే పలుకుతూ ఉన్నాయి కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. పెదవులతో కాదు, ఊరికేనే ఏదో మనం నోటితో ప్రార్థన చేసినంత మాత్రాన అది ప్రార్థన కాదు. దేవుని బిడ్డ, అది హృదయంలో నుండి వచ్చినటువంటి ప్రార్థనగా ఉండాలి. ఆ అనుభవం మనకు ఉండాలి. అది దేవునితో సంబంధమైనటువంటి ప్రార్థనగా ఉండాలి. దేవుడు ఆలకించేటువంటి ప్రార్థనగా అది ఉండాలి. ఈ స్త్రీ తన ప్రార్థన తెలియజేస్తుంది. ఏమీ మాట్లాడలేదు ఆమె. తన చేతల ద్వారా, తను చేస్తున్నటువంటి పనుల ద్వారా ఆమె తన యొక్క ప్రార్థనను వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మూడవది. మొదటిగా ఆమె పాపము కనబడతా ఉంది. రెండోది ఆమె పశ్చాత్తాపం కనబడతా ఉంది. మూడోదిగా ఆమె ప్రార్థన కనబడతా ఉంది. నాలుగోదిగా చూడండి, అక్కడ నాలుగోదిగా ఏం జరిగిందంటే, తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని. ఏం ముద్దు పెట్టుకుందని? పాదములను ముద్దు పెట్టుకోవడం. మీరు చూసారా? ఎక్కడైనా కానీ ఎవరైనా కాళ్ళను ముద్దు పెట్టుకుంటారా? చెప్పండి. కాళ్ళను మన పిల్లలైనా కానీ మనం ముద్దు పెట్టుకుంటాం, కానీ కాళ్ళను మనం ముద్దు పెట్టుకోం కదా. ఎంత ప్రేమ మన పిల్లలంటే మనకు. కాకపోతే మన ప్రేమను వ్యక్తపరచడానికి మనము కాళ్ళను మనం ముద్దు పెట్టుకోం. ఈమె ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటున్నది. పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉన్నది అని అంటే ఆమె ఎంత ప్రేమ చూపిస్తున్నది. నాలుగవదిగా ఆమె ప్రేమ కనబడతా ఉంది. ఆ పాదములను ముద్దు పెట్టుకుంట ద్వారా ప్రభువు పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మనము మన ప్రభువును ఎంతగా మనం ప్రేమిస్తూ ఉన్నాం. చూడండి, మనం ఎవరినైనా ఇష్టపడితే మనము వారి కోసం ఎదురు చూస్తాం కదా. మనం ఎవరినైనా ఇష్టపడ్డాం అనుకోండి, వాళ్ళని చూడటానికి మనం ఇష్టపడతాం. మనం ఎవరినైనా ఇష్టపడితే వారితో మాట్లాడటానికి మనం ఇష్టపడతాం. దీని అంతటికి కారణం ఏంటంటే మనం ఆ వ్యక్తిని ఇష్టపడుతూ ఉన్నాం. ఇష్టం లేదనుకోండి, ఇంటికి వచ్చినా కానీ లేడని చెప్పి పంపిస్తాం మనం. అవునా కాదా? మనకి ఏ వ్యక్తి అయినా కానీ ఇష్టం లేదనుకుందాం, వచ్చి తలుపు కొట్టారనుకో, ఏమని చెప్పి పంపిస్తాం? లేరని చెప్పు. అదే ఇష్టమైనటువంటి వ్యక్తి వస్తే, కూసో కొంచెంసేపు, చాయ్ తాగిపోదు, ఎందుకంటే చాయ్ పెట్టేలోపు మాట్లాడవచ్చు ఆమెతోటి. ఎందుకంటే వాళ్ళంటే మనకి ఇష్టం కదా, ఆయన అంటే మనకి ఇష్టం కాబట్టి కూసో, కూసో కొంచెం కూసో, ఏమైంది కదా, ఇంకా రాలేదు కదా, వాళ్ళు వచ్చినాక పోదు తీ, నువ్వు కూసో. ఎందుకు? వాళ్ళంటే మనకి ఇష్టం. ఎంతసేపు అన్నా వాళ్ళతో మాట్లాడతాం మనం. ఇష్టం లేని వాళ్ళు అనుకో కదా, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తాం మనం. వీళ్ళు ఎవరు అసలు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కానీ వాళ్ళు కూర్చోవడం మనకి ఇష్టం లేదు.
దేవుని బిడ్డలారా, మనకు మన ప్రభువు ఇష్టమైతే ఆయనతో మనం మాట్లాడటానికి ఇష్టపడతాం. అవునా? ఆయన చూడడానికి మనం ఇష్టపడతాం. ఆయన మందిరానికి వెళ్ళటానికి మనం ఇష్టపడతాం. ఆయన మాటలను వినటానికి మనం ఇష్టపడతాం. ఎందుకు? ఆయన మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన కోసం మనం ఏమైనా కానీ చేస్తాం. అవునా కదా? ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు వస్తున్నారని అంటే వాళ్ళు వచ్చే టైం కొరకు ఎదురు చూస్తాం మనం. అవునా కదా? వాళ్ళు వస్తున్నారని అంటే స్టేషన్కి ముందే మనం వెళ్తాం. ఎందుకు? వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళంటే మనకి ఇష్టం కదా. ఇష్టం లేకపోతే మనం పోము, వాళ్ళు వచ్చినా మనం రానీయం. మన అయిష్టాన్ని వ్యక్తపరుస్తాం. అదేవిధంగా దేవుని బిడ్డలారా, తన ప్రేమను ఆమె వ్యక్తపరచటానికి, ప్రభు పట్ల తనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచటానికి ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటా ఉంది. చూడండి, పాదములను ముద్దు పెట్టుకొని తన ప్రేమను తెలియజేసింది అక్కడ. మనము కూడా మన ప్రభువును ప్రేమించే వారిమై ఉండాలి. మన ప్రభువును మనం ప్రేమించాలి అంటే ఏంటిది? ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను అని మనం నోటితో చెప్పినంత మాత్రాన కాదు. మనం నోటితో చెప్తాం, కానీ దాన్ని మన క్రియలలో వ్యక్తపరచాలి. అవునా కదా? మన క్రియలలో దాన్ని వ్యక్తపరచాలి. మనము ప్రేమిస్తే మనం వారితో సమయాన్ని గడుపుతాం, వారిని చూడటానికి మనం ఇష్టపడతాం. అదేవిధంగా వారికి ఏమన్నా ఇవ్వటానికి మనం ఇష్టపడతాం. ప్రేమిస్తే మనం ఏమైనా ఇస్తాం. దేవుని బిడ్డలారా, మన ప్రభువుని ప్రేమిస్తే మనం ఏమిస్తున్నాం? మనం ప్రభువుకి ఏమిస్తున్నాం? మనం అనుకుంటాం ప్రభువే మనకి ఇయ్యాలి, ఏమన్నా దేవుడే నాకు ఇయ్యాలి. మరి దేవునికి నువ్వేమిస్తున్నావు? మరి నీ సమయాన్ని ఏమన్నా ఇస్తున్నావా? నువ్వు సంపాదించిన దాంట్లో ఏమైనా కానీ దేవునికి ఏమైనా ఇస్తున్నావా? మరి నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి నిదర్శనం ఏంటిది? నువ్వేమైనా ఇయ్యాలి. ఆ స్త్రీ చూడండి, ఆయన పాదములను ముద్దు పెట్టుకొని తన ప్రేమను వ్యక్తపరిచింది. దేవుని బిడ్డలారా, మనం కూడా ఏం చేయాలి? ప్రభువును మనము ప్రేమించాలి. ఈ పెళ్ళైనప్పుడు ఆ ప్రమాణాలు చేయించేటప్పుడు అదే చెప్తారు, నీ ప్రేమకు చిహ్నంగా నువ్వేమిచ్చావు అని అంటారు. నా ప్రేమకు చిహ్నముగా నేను నా ఉంగురాన్ని ధరింపజేస్తున్నాను, నేను తాళిగా, నా ప్రేమకు చిహ్నంగా. అంటే ఏంటిది? నేను ప్రేమిస్తున్నానంటే నువ్వు ఏమి చెప్పావు? ఏం తీసుకొచ్చావు నువ్వు? దేవుని బిడ్డలారా, మనం ప్రభువును ప్రేమింప బద్దులమై ఉన్నాం. ఎవడైనా ప్రభువును ప్రేమింపకపోతే వాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యంలో ఉంది. మన ప్రభువును మనం ప్రేమించాలి, మన దేవుని మనం ప్రేమించాలి. ఆ విధంగా మన ప్రభువు పట్ల మన యొక్క ప్రేమను మనము వ్యక్తపరచాలి. లేకపోతే మన నోటితోటి మనం ఎంత చెప్పినా కానీ అంత ఉత్తుత్తనే. అవునా? ఎప్పుడైనా కానీ నా పిల్లలతోటి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా అన్నప్పుడు మా పిల్లలు ఏమంటారంటే, సరే ఏం తీసుకొచ్చి నువ్వు చెప్పు అని అంటారు. నువ్వేమన్నా తీసుకొస్తే ప్రేమించినట్టు, నువ్వు తన నోటితోటి చెప్తే ప్రేమించినట్టు కాదాడ కదా. ప్రేమిస్తున్నాము అని అంటే అందులోనే ఉన్నది, మనం ఇస్తున్నాము అని. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమిస్తున్నాము. సరే, దేవుని ప్రేమిస్తున్నాం, ఏమి ఇస్తున్నావు మరి దేవునికి? కాబట్టి దేవుని బిడ్డలారా, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆదివారం సమయాన్ని ఎప్పుడు కూడా మనం వృధా చెయ్యొద్దు. మనకు సమయం దొరికినప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు మనం దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మనము దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడుట ద్వారా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనము చెప్పగలుగుతాం. రైట్? ఇది 4వది, చివరిదిగా నేను చెప్పి ముగిస్తాను. 5వది చెప్పండి. 5వది ఏం చేసిందాము అక్కడ? అత్తరు వాటికి పూసింది. మొదటిగా ఆమె పాపం కనబడుతుంది. రెండోది, ఆమె కన్నీరు విడుచుట ద్వారా, ఆమె వెనక నిలబడట ద్వారా ఆమె పాపము కనబడుతూ ఉంది. ఆమె ఏడ్చి కన్నీళ్లు విడుచుట ద్వారా ఆమె పశ్చాత్తాపం కనబడుతూ ఉంది. ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుచుట ద్వారా తన ప్రార్థనను వ్యక్తపరిచింది. ఆయన పాదములను ముద్దు పెట్టుకోవటం ద్వారా తన ప్రేమను
వ్యక్తపరిచింది. ఐదవదిగా అత్తరు ఆయన పాదములకు పూయటం ద్వారా ఆమె తన ప్రాధాన్యతను తెలియజేసేది. 5 పాలు: పాపము, పశ్చాత్తాపము, ప్రార్థన, ప్రేమ, ప్రాధాన్యత. ఎవరు ప్రాధాన్యత? ప్రభు ప్రాధాన్యత, అత్తరు ప్రాధాన్యత కాదు. అత్తరు ఆ రోజుల్లో చాలా విలువైన కాస్ట్లీ ఐటమ్. అవి ఊరికేనే ఉపయోగించేటువంటిది కాదు. ఇంకొక సందర్భంలో మనకు కనబడుతూ ఉంది, అక్కడ కూడా ఒక స్త్రీ అత్తరు పగులగొట్టి అని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆమె అయితే మగ్దలేని మరియా, ఆమె ఏం చేసింది? అత్తరు పగులగొట్టి ఆయన తల మీద పోసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గదంతా కూడా సువాసనతో నిండిపోయింది. అదంతా విలువైంది. ఆయనను వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ఇస్కరియోతు ఏమన్నాడు? ఈ అత్తరు వృధా చేయటం ఎందుకు? దీన్ని తీసుకెళ్ళి అమ్మి వచ్చిన డబ్బులను పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అనంటే, వాడు ప్రభుతోటే ఉన్నాడు కానీ ప్రభు ప్రాధాన్యత తెలియదు. కానీ ఆ స్త్రీ ప్రభు ప్రాధాన్యతను ఎరిగినటువంటి స్త్రీగా ఉంది. అదేవిధంగా ఈ స్త్రీ కూడా చూడండి, అత్తరు ఆయన పాదాలకు తుడవటం ద్వారా నా జీవితంలో ప్రధానమైనటువంటి స్థానము, ప్రాముఖ్యమైనటువంటిది ప్రభువే. ఎవరు ప్రాధాన్యత? ఎవరికి ప్రాధాన్యత? ప్రభువుకు ప్రాధాన్యత. దేవుని బిడ్డలారా, మనం ఎవరికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? మనం దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామా? ఆయనే నా జీవితంలో మొదటిగా ఉండాలి, ఆయన నా జీవితంలో ప్రధానమైనటువంటి వాడు. పాట పాడాం కదా మనము, ఏంటది? రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఆ పాటకు మాత్రమే పరితం కాదు, ఊపిరాగే వరకు. చెప్పండి, ఏదో పాట పాడితేనే వస్తుంది, ఇప్పుడు రాదు కదా అది. పాటే కాదు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన జీవితం కూడా దాన్ని తెలియచేయాలి. ఆయనకు ఆమె ప్రాధాన్యతనిచ్చింది. అత్తరు కంటే, ఈ అత్తరు విలువైంది కావచ్చు, ఈ అత్తరు కంటే విలువైనటువంటి వాడు నా ప్రభువు అని ఆమె తన ప్రాధాన్యతను తెలియజేయటం ద్వారా, ఇవేవి కూడా ఆమె నోటితో పలికినటువంటివి కావు. కేవలము ఆమె ప్రవర్తన, ఆమె చేసినటువంటి పనుల ద్వారా తన స్వభావాన్ని వ్యక్తపరిచింది. ప్రభు వాటన్నిటిని గ్రహించి నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు నీతిమంతురాలు అయిపోయి సమాధానంతో పో అని చెప్పేసి ఆ స్త్రీతో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ 5 సంగతులు ఆ స్త్రీ ఏ విధముగా మరి యొక్క సంగతులను తాను చెప్పకనే చెప్పిందో, మనం కూడా మన జీవితాలలో మరి మన పాపమును మనము గ్రహించినప్పుడు మనం పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసి మనం ఆయనను ప్రేమించే వారిగా ఉండి ఆయనకు మనం ప్రాధాన్యతనిస్తే దేవుడు మన జీవితాలను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన మనలను కూడా ఆయన నీతిమంతులనుగా చేసి ఆయన మన పాపములను క్షమించి ఆయన రాజ్యానికి మనలను వారసులుగా చేస్తాడు. ఆ స్త్రీ ఎంత ధన్యురాలైంది చూడండి. ఆమె నోటితో మాట్లాడకుండానే ఆమె నీతిమంతురాలైంది ఆమె ప్రవర్తన ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వీటన్నిటిని కూడా మనం కూడా మన హృదయాలలో కలిగి ఉండి ప్రభు ఇచ్చేటువంటి రక్షణను, ఆయన ఇచ్చేటువంటి సమాధానమును మనం పొందుకొని మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ఈ 5 సంగతులు దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి మనకు సమాధానాన్ని, రక్షణను అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా అవకాశం ఇచ్చిన దైవజనులకు, సేవకులైన వారికి మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.